గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. మేము ఇప్పుడు వచ్చేసి తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్నాం. కొండ కిందికి వెళ్ళాలన్నమాట. కొండ కిందికి వెళ్ళేసి అక్కడి నుంచి శ్రీకాళహస్తి వెళ్తాం. శ్రీకాళహస్తి నుంచి రిటర్న్ టు నల్గొండ. సో ఇప్పుడే టిఫిన్ చేసినాం. ఈ టిఫిన్ సెంటర్ వచ్చేసి ఇది అనమాట. ఈరోజు మన లలిత్ గారు స్పెషల్ టిఫిన్ సెంటర్ అంటే తీసుకొచ్చాడు. ఏం స్పెషల్ అండి? వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. చెప్పండి అంకుల్. మినీ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ? తిరుమల శరణ భవన్. శరణ భవనా? ఎంత దూరం ఇక్కడ నుంచి? టెంపుల్ టెంపుల్ ఒక 5 నిమిషాలు పోవచ్చు. 5 నిమిషాలు మొత్తం అన్ని స్పెషల్ పనులు వచ్చేస్తాయి. అన్ని స్పెషల్ వచ్చాయి. రేట్ ఎంత? రేట్ ఎంత చెప్పు. లేదా 150 ఒక ప్లేట్. మినీ స్పెషల్ ఏదో ఇచ్చారు. సో అన్న కొంచెం ఎగ్జైట్ అవుతారు. వీడియో తీస్తున్నా, నేను నాకు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేస్తా, టిఫిన్ కొంచెం డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. సో అట్లా వీడియో తీసిన ఆయన కూడా. ఎవరు అడిగాడు నేను ఇంట్రడక్షన్ చెప్పినా కానీ అక్కడ నాయిస్ ఎక్కువ ఉందని అది తీసేసిన. పోదామారా? చలో. సో ఇప్పుడే తిరుపతి రీచ్ అయినాం. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళాలి. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? స్పెట్స్ పెట్టుకుని షో చేస్తున్నా అనుకోకరి. నైట్ షిఫ్ట్లు చేసి కొంచెం సన్ని చూడలేకపోతున్నా, కొంచెం టైం పడుతుంది. సో లెట్స్ గో టు శ్రీకాళహస్తి. ఇక్కడ వచ్చేసి ఇది అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్ ఇక్కడ రాగానే ఇక్కడ బస్సులో ఆపుతారు. ఇక్కడికి వెళ్ళగానే ఇక్కడ లోపలికి వెళ్తే శ్రీకాళహస్తి టెంపుల్ వస్తుంది. ఇంకా మమ్మల్ని ఇక్కడ దింపిండు. ఇక్కడ నుంచి అలా అక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంది కదా, దాని ఆపోజిట్లో టెంపుల్ అటు ఉంటుంది. లోపలికి వెళ్ళిన 500 రూపాయలు లోపల డబ్బులు కట్టాను. పుస్తకం అంతా లోపలే ఇస్తారన్నా నీకు. టెంకాయలు నల్లగొట్టారగొట్ట పసుపు కుంకుమ మాకు 8 గంటలు లోపలే ఇస్తారు. అక్కడ చిన్న గోపురం ఉంది కదా, అక్కడ దీపం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోన్నా. ఓకే, ఆ వైట్ దాని దగ్గరికి వెళ్ళాలి. అక్కడ పైన రేకు రైట్లు వెళ్తున్నాయి కదా, అక్కడే సెల్ ఫోన్ కౌంటర్ కూడా ఉందన్నా నీకు. ఓకే. పూజకి ఎంత? 500 స్టార్టింగ్ అన్న. దాని మీద 750 ఉంది, 1500 ఉంది, 2500, 5000 దాకా ఉందన్న. నువ్వు ఏ టికెట్ ఇస్తున్నా పూజ విధానం పూజా మంత్రం అంతా ఒకటే అన్న. నీకు కూర్చున్న ప్లేసెస్ మారుతుందన్న. ఇంకా నీకు డీటెయిల్గా చెప్పాలని సినిమాకి పోతాము, కింద పైన కూర్చుంటాం కదా, సినిమా అంతా ఒకటే కదా, సేమ్ అంతేనా? ఇంటెలిజెంట్ ఫెలో. మా రాగగాడు బేరాలు ఆడుతాడు. సో లాకర్లు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బ్యాగేజ్ పెట్టేసేయచ్చు, ఫోన్స్ కూడా పెట్టవచ్చు. ఇక్కడ పెట్టేసి ఇక లోపలికి వెళ్ళడమే. 500 నుంచి స్టార్ట్ అంట టికెట్. కాకపోతే ఇప్పుడు పెద్ద రష్ లేదు కాబట్టి ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడే దర్శనం నుంచి వచ్చినాం. ఇక్కడ మొత్తం అయితే స్కామ్లే అవుతున్నాయి. లోపల మీరు కాళహస్తి వస్తే మాత్రం బయట ఏం కొనకండి, లోపల దొరుకుతాయి. కొబ్బరికాయ అస్సలు కొనకండి, లోపల ఎట్లాగో కొట్టనియ్యారు, అస్సలు కొట్టనియ్యారు. తీసుకోపోయిన ఆడ పోలీసు వాళ్ళు ఆపేసి పక్కన చిన్న డబ్బా పెట్టుకొని డబ్బాలో పడేయమంటారు, వేస్ట్ అయిపోతుంది. అండ్ పూజకి వెళ్తే మాత్రం ఇక్కడ 500 రూపీస్ టికెట్ ఒకటి, 700 రూపీస్ టికెట్ ఒకటి ఉంది. దానికి మించి తర్వాత 1500, 2500, 4000 నుంచి ఉన్నాయి. కాకపోతే బేసిక్గా అయితే 500, 700. బట్ 500కి వెళ్ళిపోండి, మొత్తం ఒకే లెక్క అవుతుంది పూజ, ఏం కాదు. ఒక 40 మినిట్స్లో పూజ అయిపోతుంది. దాని తర్వాత దర్శనం వచ్చేసి ఇంకో 40 మినిట్స్. మొత్తం ఒక 1.5 అవర్లో అయిపోతుంది కరెక్ట్గా కూర్చుంటే. బట్ పూజలు అయితే అందరు ఒక్కొక్కరు సంభావన గట్టినే అడుగుతారు. దండం పెట్టుకుంటే చాలు సంభావన, జర అక్షంతలు వేస్తే చాలు సంభావన కావాలంట. అంతే రారా? అంతే కదా. నీకు ఎట్లా అనిపించింది రా మొత్తం? స్కామ్ అనిపించిందా? ఏమనిపించింది? టెంపుల్ లాస్ట్ టైం వచ్చినప్పుడు స్కామ్, ఇప్పుడు స్కామ్ నడుస్తుంది. నీదిరా స్కామే.
స్కామే, మొత్తం స్కామే, ఏం లేదు. దర్శనం మంచిగా అయిందిలే కానీ స్టాఫ్ అంతా మొత్తం స్కామే. గుడి బయట ఇంకా గుడి బయట మొత్తం స్కామే. ముసలమ్మ మొత్తం స్కామ్ చేసింది. 500 బొక్క మాకు. పంచలు కూడా అవసరం లేదు. లోపల పంచ కావాలి గించగాలి అంటారు బయట వాళ్ళు అయితే. ఒక పంచ కూడా అవసరం లేదు, నార్మల్గా వెళ్ళిపోవచ్చు. మనం ఏ బట్టలు దీపాలు కూడా అవసరం లేదు. అయితే జస్ట్ గోపురం ఎప్పుడైనా దేవుడిని ఊరేగింపు ఉన్నప్పుడు ఇందులో నుంచి తీస్తారట. మొత్తం ఆ పెద్ద గుడికి మొత్తం ఊరేగింపు చేస్తారట. ఓన్లీ ఊరేగింపు అప్పుడే. బట్ మెయిన్ గుడి అయితే ఈటే ఉంటాయి మొత్తం. ఇలా వెళ్ళిపోయి ఇక్కడ చిన్న గుడి ఉంటుంది, ఆడ స్టార్టింగ్ ఉంటుంది. ఆడనే లగేజ్ కౌంటర్ ఉంటుంది అండ్ ఫోన్ కూడా అక్కడే. ఇప్పుడు కావాలంటే ఫోన్ సపరేట్గా పెట్టకండి, బ్యాగ్లో పెట్టేసుకొని అందులో పెట్టేసి అడుగుతారు బ్యాగ్లో ఫోన్ ఉందా అని. లేదని చెప్పండి, కన్ఫామ్గా లేదని చెప్పండి. ఎందుకంటే మళ్ళీ సపరేట్ ఫోన్కి ఒక టోకెన్ తీసుకోవాలి, బ్యాగ్ ఒక టోకెన్ తీసుకోవాలి, సపరేట్ మొత్తం బిజినెస్ నడిపిస్తారు. జస్ట్ బ్యాగ్లో ఫోన్లు వేసేసుకొని బ్యాగ్ కౌంటర్లో బ్యాగ్ పెట్టేసేయండి సెట్. ఆకలి అయితే ఘోరంగా అవుతుంది. ఇప్పటిదాకా ఇక్కడ కూర్చున్నాం, పబ్జీ ఆడినాం కాసేపు. అయితే ఇప్పుడు ఏదో రెస్టారెంట్ ఉందంట, ఆడికి వెళ్ళేసి తిని కాసేపు ఆడనే టైంపాస్ చేద్దాం కూడా. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎండ ఉంది ఘోరంగా, కూర్చొని కూడా ప్లేస్ అక్కర్లేదు. ఏదో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక అంతే సంగతి. అందుకే రెస్టారెంట్ పోయి గంట తినేది 2 గంటలు తిన్నాం అనుకో, ఆడనే కాసేపు కూర్చోవచ్చు. మధ్యలో నన్ను కూర్చోబెట్టిరు, డ్రైవింగ్ చేద్దామంటే అన్న స్టీరింగ్ ఇస్తలేడు. హ్యాండిల్ రా, సారీ స్టీరింగ్ కాదు కదా, హ్యాండిల్. ఓకే శుక్రవారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు ఫుల్ రష్ ఉంటుంది. మిగతా టైంలో ఖాళీ. ఇక్కడ ఏదో గణేష్ టెంపుల్ ఉంటుందంట. ఎక్కడ అది? ఎక్కడ గణేష్ టెంపుల్ లోపలికి దిగి బాయిలా ఉంటుందంట. లోపల బాయి కళ వినాయకుడు మనం వచ్చినాం కదా, అక్కడే కిందికి ఉంటుంది కళ వినాయకుడు అనేసి 3వ గేట్. సో ఇప్పుడైతే తినడానికి వచ్చినాం. ఇది అరే రెస్టారెంట్ పేరేందిరా? కనిష్క రెస్టారెంట్ అంట. టెంపుల్ నుంచి ఒక 500 మీటర్స్లో ఉంది. నేను, నవీన్ గారు, నువ్వు ఇంకెవర్రా వెజ్? టెంపుల్కి వచ్చి నాన్ వెజ్ తింటారంట వేస్ట్ కలిసి. నేనైతే వెజ్ తింటున్నా, ఇంటికి పోయేదాకా వెజ్ తింటా. నాన్ వెజ్ నుంచి వెజ్కి షిఫ్ట్ అయినా ఇప్పుడే. ఎందుకు నాన్ వెజ్ నుంచి వెజ్కి షిఫ్ట్ అయినా? రిలాక్స్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి, అది ఓన్లీ టెంపుల్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. ఆల్మోస్ట్ 2 hours ఆఫ్ టైం పాస్ తర్వాత బయటకు వెళ్ళాం. ఆ రెస్టారెంట్ వాడు అయితే ఏంది ఇంకెంతసేపు కూర్చుంటారని చూస్తుండు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు. ఇక గలీజ్ ఉంటుందని బయటకు వచ్చినాం, తప్పలేదు. అంటే 8కి బస్సు ఉంది, అప్పటిదాకా టైంపాస్ ఏడ చేయాలి అర్థమవుతలేదు, ఏడ ప్లేస్ చెప్తలేదు. ఇప్పుడు గుడికాడ మండపం దగ్గర కూర్చోవాలన్నా ఆడేదో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిర్రు, ఆడ కూర్చోనీకి లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 5:12 అవుతుంది. ఇంకా 8కి బస్సు ఉంది. 8 అంటే కొంచెం డిలే అవుతుంది, 8:30, 9 అవ్వచ్చు. సో అప్పటిదాకా చూడాలి ఏం చేయాలో. లైఫ్లో ఎప్పుడు ఏం చేయను అని అవతల నడకు, నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. మూవీకి వెళ్దాం అనుకున్నాం, కానీ మూవీకి వెళ్ళినా ఒక ఫస్ట్ హాఫ్ వరకే చూస్తాం. ఫస్ట్ హాఫ్కి వెళ్ళి పైసలు బొక్క పెట్టుకోవడం కానీ లైట్ తీసుకున్నాం. ఈ నుంచి మా బస్సు వచ్చేసి ఇక్కడ ఆర్చ్ ఉంది, ఆర్చ్ దగ్గరే బస్ స్టాప్ అనమాట. ఆడ బస్ ఎక్కేసి రిటర్న్ టు నల్గొండ. గుడికి అయితే వెళ్ళలేదు, ఇక్కడ పక్కనే పార్క్ ఉంటే పార్క్లో చూద్దామని వచ్చాం. మళ్ళీ గుడికి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి ఫుల్ టైం అవుతుంది అండ్ స్ట్రెయిన్ అయిపోతాం అక్కడి నుంచి ఇక్కడికి నడిచేసరికి. సో ఇక్కడే పార్క్లో టైంపాస్ చేసి బస్ ఎక్కేద్దాం. ఎందుకు వచ్చా నాకు తెలుసులేరా పార్క్కి. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అయినా కూడా వదలలేదు నాకు. అది ఎక్కుదాం అనుకుంటున్నాం కానీ కొడతారని ఆపేసినాం. ఇప్పటిదాకా పార్క్లో దోమలతో గర్పించుకొని ఇప్పుడే బస్ ఎక్కడానికి పోతున్నాం. బాగా గరిచినాయారా? ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడైతే బస్ ఎక్కేసినాం. ఇక ఎక్కడ ఆగదు, డైరెక్ట్ నల్గొండ అనేది దిగేసేది.
మధ్యలో డాబా దగ్గర ఆపుతాడేమో ఒకసారి. ఇక అక్కడ అది చేస్తే డిన్నర్ చేస్తాం, లేకపోతే లేచి ఉంటేనే డిన్నర్ చేస్తాం, మ్యాక్సిమం పడుకుంటాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకో డే అయితే ఏముండదు, దీంతో ఎండ్ చేసేస్తాం వీడియో. ఆటోలు దొరకలేవు, నడుచుకుంటే ఇంటికి పోతున్నాం.